హాయ్ సార్, నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఈ మధ్య కాలంలో 498 కేసు చాలా కామన్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్కి 498 కేసు ఫైల్ చేస్తున్నారు. సో ఓన్లీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నారు దీనివల్ల. లైక్ ఎవరైతే ఆడపడుచులు కానీ, చెల్లెలు కానీ, బ్రదర్స్ కానీ, వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే చోట ఉన్న అండ్ ఓల్డ్ ఏమంటారు ముసలి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో దీని నుంచి బయటపడాలంటే ఎలా సార్? ఇక్కడ మ్యామ్ 498 కేసెస్ చూసుకుంటే మాక్సిమం 80% ఆఫ్ ద కేసెస్ 498 కేసెస్ ఫాల్స్ కేసెస్ అనమాట. ఓకే. సో రిమైనింగ్ 30% చూసుకుంటే జెన్యున్గా ఉంటాయి. బికాస్ చాలా మంది 498 గురించి చెప్పినప్పుడు మా ఆయన వచ్చి కొడతాడు, తిడతాడు, అయినా మేము పోయి కేసు పెట్టలేదు, సో మీరు అత్త మామ అందరిని మీరు ఎట్లా పోగొడతారు అని అంటారు చాలా మంది. సో ఇక్కడ ఏంది అని అంటే 70% ఆఫ్ ద పర్సన్స్ సఫర్ అయ్యేటోళ్ళే ఉన్నారు, 30% ఉన్నారు అనమాట కొంతమంది. సో ఇక్కడ ఏదైతే ఈ 70% మెంబర్స్ వల్ల నిజంగా సఫర్ అయిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళది కూడా ఫాల్స్ 498 కేసు ఏమో అనుకోని మనం చూసుకుంటే 498 కేసులు ఎలా అయిపోయినాయి అంటే పెళ్ళి 1 month ఉంటుంది లేదా 15 days ఉంటుంది ఆమె అత్తగారింట్లో, ఏదో ఒక గొడవ పడి తల్లిగారింటికి వెళ్తారు. సో తల్లిగారింటి దగ్గరికి వెళ్ళగానే తల్లి కొంచెం కీదిపుతుంది. సో కీదిప్పకపోయినా వాళ్ళే కొంచెం ఏదైతే థర్డ్ పార్టీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తో ఏదైతే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మొగుడిని టార్చర్ పెట్టడం, అండ్ అదే కాకుండా మొగుడిని ఒక్కరిని టార్చర్ పెడితే అయిపోతుంది. బట్ మొగుడితో పాటు వాళ్ళ అత్తల్ని, వాళ్ళ మామల్ని, వాళ్ళందరినీ. సో ఎప్పుడైతే 498 కేసు వచ్చిందో ఇక దాని తర్వాత వీళ్ళు ఉజ్జృంభించారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఓన్లీ హస్బెండ్ మీదే కాదు, హస్బెండ్ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అవసరమైతే ఇంటి పక్కన వాళ్ళు యాడ్ చేయాలనుకో ఇంటి పక్కన వాళ్ళు కూడా యాడ్ చేసేటట్లున్నారు 498 కేసులో. సో ఇదంతా ఎవరికి అని అంటే ఎవరైతే ఫాల్స్ 498 కేసు పెట్టేవాళ్ళు నిజంగా సఫర్ అవుతున్న పర్సన్స్ కాదు నేను చెప్పేది. సో నిజంగా పర్సన్స్ కి నిజంగా వరకట్న వేధింపు వల్ల సఫర్ అయ్యే వాళ్ళకైతే డిఫరెంట్ సినారియో ఉంటుంది. వాళ్ళ ఎవిడెన్స్ చూపించేసి డైరెక్ట్ 498 కేసు ఫైల్ చేసుకున్నా కూడా కంపల్సరీ ఇంటిల్లి బాధికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నా కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏదైతే ఈ ఫాల్స్ 498 కేసెస్ ఉంటాయి కదా, వీళ్ళు ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అన్నారు ఇందాక వాళ్ళ అక్కల మీద, వాళ్ళ చెల్లెల మీద, వీళ్ళ అక్క చెల్లి మొత్తం వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తారు. అసలు ఎందుకు యాడ్ చేస్తారో వీళ్ళకే తెలియదు. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ ఏమైతుంది అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో డైరెక్ట్ పిఎస్ లోనో పోలీసు వాళ్ళు కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చి రాపించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఎవరినైనా అడ్వకేట్లని, మాలాంటి అడ్వకేట్లను అప్రోచ్ అయినప్పుడు కూడా కొంతమంది ఇట్లాంటి పాయింట్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీళ్ళు వెళ్ళి 498 కేసు ఫైల్ చేస్తారు. వీళ్ళు 498 ఫైల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సెటిల్మెంట్. నిజంగా నువ్వు నిజంగా వైఫ్ హస్బెండ్ తో ఉండాలి అన్న, లేకపోతే వైఫ్ వాళ్ళ తల్లిదండ్రులు కనుక నా కూతురు కాపురం మంచిగా ఉండాలి, సో నా అల్లుడితో మంచిగా ఉండాలి అని చెప్పి ఆలోచించే టైప్ అయితే స్టేషన్ దాకా వెళ్ళరు. అంతే కదా, స్టేషన్ దాకా వెళ్ళరు. సో వాళ్ళే అక్కడ పెద్ద మనుషుల్లో కూర్చుంటారు, అయ్యా తప్పైంది కానివ్వండి, ఇన్ కేసు వీళ్ళ తప్పున్నా కూడా మాదే తప్పైంది అన్నట్టు మాట్లాడతారు. లేదా ఒక ప్రాపర్ మీడియేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ పెద్దలందరూ కూర్చోసుకొని క్లోజ్ చేసేసుకుంటారు, ఒక అండర్స్టాండింగ్ మీద క్లోజ్ చేసుకుంటారు. బికాజ్ ఎందుకు అని అంటే ఒక అమ్మాయి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంటికి వెళ్తుంది అని అంటే అక్కడ అడ్జస్ట్మెంట్ కి చాలా కష్టం అయిపోతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది. సో నార్మల్ గా మనకు పెళ్ళి ఇంటికి పంపించేటప్పుడు నా బిడ్డను మంచిగా చూసుకోండి ఇదంతా చెప్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైతే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంటది కదా ఒకటి, మన హిందూ సాంప్రదాయ ప్రకారం అప్పగింతలు అని చెప్పి ఒకటి ఉంటది. సో ఇవన్నీ కూడా లీగల్ లోనే నడుస్తాయి అనమాట. సో హిందూ సాంప్రదాయ ప్రకారం చూసి సప్తపదిలో చూసుకున్నా కానీ లేకపోతేనేమో ఇవన్నీ చూసుకున్నా కూడా అమ్మాయికి పెట్టే బంగారాన్ని ఫోటోలు తీసుకోవాలి అని అంటారు, లేకపోతే ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫొటోస్ తీసుకునేది ఎందుకు, అది కూడా లీగల్ పాయింటే. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైతుంది అని అంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నువ్వు ఏం పెట్టలేదు అని అంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంత బంగారం పెట్టినా, లేదా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ 40 తులాస్ పెట్టో 50 తులాస్ పెట్టో 100 తులాస్ పెట్టినా అంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వేం పెట్టినావు బిల్స్ ఇవన్నీ చూపించినావు అనుకోండి, అన్ని నిజాలన్నీ బయటపడతాయి. సో పెళ్లిళ్ళలో వీడియోలు తీస్తారు, ఆ పెళ్లిళ్ళలో వీడియో తీసేటప్పుడు కూడా నా దానికి నేను ఇంత గ్రాండ్ చేసిన 1 కోటి రూపాయలు పెట్టి చేసిన పెళ్లి, ఇప్పుడు నా అల్లుడు నా కూతురుతో కాపురం చేయట్లేదు, నాకు కొడుతున్నాడు, కట్టం కోసం బయటికి పంపిస్తున్నాడు, అది ఇది అని చెప్పి యాడ్ చేసి పెడతారు కంప్లైంట్ లో. సో ఆ వీడియో తీసినప్పుడు క్లియర్ గా కనపడుతుంది నువ్వు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినావా లేదా. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటే అప్పగింతల టైంలో కూడా తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు,
నా కూతురు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, ఏమైనా రాంది నేర్పించి పంపించండి అని అంటారు. సో ఇది కూడా లీగల్ పాయింట్ అనమాట. ఏమని అని అంటే అమ్మాయిని అడ్జస్ట్ అవ్వమని పంపిస్తున్నారు. అమ్మాయికి కూడా చెప్తారు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వమ్మా అని. అడ్జస్ట్మెంట్ అంటే కొన్ని రోజులు అడ్జస్ట్ అంటే ఒక 1 month 2 months అడ్జస్ట్మెంట్ కాదు. నువ్వు అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు నెక్స్ట్ మంత్ నుంచి అలవాటు అయిపోతుంది, అంతే కదా. తర్వాత అలవాటు అయిపోతుంది, నువ్వు అక్కడ అండర్స్టాండింగ్ తో కంటిన్యూ అయిపోతావు. ఏం చెప్పకుండా పిల్ల అలిగి ఒకవేళ తల్లిగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ గనక నాలెడ్జ్ అక్కడ గనక కొంచెం గనక కీ తిప్పిర్రు అనుకోండి, ఈమె రెచ్చిపోతుంది. లేదు హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో గనక వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ నాన్న గాని, వాళ్ళ అన్న గాని, వాళ్ళ వదిన గాని కొంచెం కీ తిప్పంగానే వీడు రెచ్చిపోతాడు. సో ఇక్కడ ఏంది అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతేనే ఫ్యామిలీస్ ఏదైతే ఈ కాపురాలు అనేది చిచ్చులు రావడం, అండ్ అదే కాకుండా ఈ కాపురాలన్నీ వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కోర్టు దాకా రావడం జరుగుతుంది. సో ఇదే సిచ్యువేషన్ చూసుకుంటే ఏదైతే అమ్మాయిలకి అడ్వాంటేజెస్ గా ఏమైంది అని అంటే 498 కేసు అడ్వాంటేజ్ అయింది. సో ఏదైతే ఈ అడ్వాంటేజ్ అయిన 498 కేసు త్రూ ఏదైతే 498 ఉందో ఆ 498 త్రూ వీళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం, వీళ్ళని స్టేషన్ కి రప్పియడం, అండ్ అదే కాకుండా వీళ్ళలో చెప్పా కదా వాళ్ళ అమ్మగా వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి పాది మొత్తాన్ని లేకుండానే వాళ్ళందరినీ యాడ్ చేస్తారు. చూసుకుంటే 498 కేసులో చూసుకుంటే అక్యూజ్డ్ 1 to 10 members ఉంటారు. వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ అక్క, మొత్తం ఎంత మంది ఉంటే ఆ ఇంటిని పాది వాళ్ళకి ఒకవేళ గనక వీళ్ళ హస్బెండ్ కి గనక 4 అన్నతమ్ముళ్ళు అంటే 4 అన్నతమ్ముల పిల్లలు కూడా వచ్చేస్తారు. పిల్లలు గనక వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడే కెపాసిటీ ఉందంటే వాళ్ళని కూడా యాడ్ చేసేస్తారు. బికాజ్ ఇదంతా ఎట్లా అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ నే ఈ కాపురాలు సగం నాశనం అయిపోతాయి. సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే థర్డ్ పార్టీని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేయకుండా మనం మాట్లాడుకున్నాం అనుకో అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంచి లైఫ్ లీడ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మంచిగా లీడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇట్లానే 498 చూసుకుంటే వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల, వీళ్ళందరి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏదో పిటిషన్ కాపీలో మెన్షన్ చేస్తారు. సో మెన్షన్ చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన కేసు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు లైఫ్ లాంగ్ లీడ్ చేయలేస్తారా? ఆ నెగిటివిటీ అనేది బ్రెయిన్ లో ఉండిపోతుంది. వాళ్ళ అత్తకి వాళ్ళ మావకైనా ఉంటది కదా. సో రేపు పొద్దున్న ఏం చేస్తాం? అండ్ అదే కాకుండా కేసు కోర్టులోకి వెళ్తుంది. సో వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి. ఇందులో ముసలోళ్ళు ఉంటారు, అబోవ్ 60 years వాళ్ళు ఉంటారు, అబోవ్ 50 years వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కోర్టు దగ్గరికి రాలేక బాధపడుతూ ఆ కష్టాల్లో కూడా వీళ్ళ మీద ఇంకా కోపం అనేది పెరిగిపోతుంది. మీ అమ్మ పెళ్లి చేసుకున్న పాపానికి ఇట్లా అయిపోయింది, నా అత్త నా తల్లిదండ్రులు కూడా సఫర్ అయిపోతారు అనే ఆలోచన. బికాజ్ వీళ్ళందరూ కూర్చొని మీడియేషన్ చేసుకోలేక. అందుకే ఇప్పుడు కోర్టులో కూడా మీడియేషన్ అంటూ ఒకటి జరుగుతుంది. సో మీడియేషన్ చేసి వాళ్ళని కలపడానికి ట్రై చేస్తారు. సో అప్పటికి వీళ్ళు కలవట్లేదు, వాళ్ళ కర్మ అని చెప్పి వదిలేస్తాం. ఏదైతే కోర్టులో రెగ్యులర్ ప్రాసెస్ అనేది రన్నింగ్ అయిపోతుంది. ఈ 498 లో కూడా చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ అంటే కొన్ని ఏదైతే ప్రీవియస్ గా అంతకు ముందు చూసుకుంటే వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళని డైరెక్ట్ రిమాండ్ తీసుకున్నది. సో ఎప్పుడైతే ఫాల్స్ 498 కేసులు వచ్చినాయో దాని తర్వాత ఆఫ్టర్ 2015 దాని తర్వాత 2017 ఆ తర్వాత నుంచి వాళ్ళకి డైరెక్ట్ గా 41 years CRPC నోటీస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో దానికి ఇప్పుడు ఒకవేళ 498 ఫైల్ చేసిర్రు అని అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది ఏమంటే భయపడిపోతారు అనమాట. భయపడిపోయి పిలిచేసుకొని వాళ్ళేమో పైసల కోసం అని, కొన్ని సిచ్యువేషన్స్ లో పైసల కోసమే ఉంటది, కొన్ని సిచ్యువేషన్ లో కలవడానికి ఏంటంటే ఒక 5% ఉంటది. ఏదైతే ఫాల్స్ 498 కేసులో వాళ్ళు కలుద్దామని ఇంటెన్షన్ వాళ్ళకి 5% ఉంటది, ఏముండదు ఆడ. వాళ్ళకి అలా ఇంటెన్షన్ తో వీళ్ళకి వచ్చి కలిసి ఉన్నా కూడా వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఈ ఇష్యూ అయితే కంపల్సరీ అయిపోతుంది వాళ్ళ మధ్య. సో ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళ అమౌంట్ సెటిల్మెంట్ కోసం చాలా సిచ్యువేషన్ లో 498 కేసు ఫాల్స్ 498 లో ఎంతో కొంత అమౌంట్ తీసేసుకొని క్లోజ్ చేసుకున్న కేసెసే ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే భయపడిపోయి, అరే అమ్మ 498 ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టు చుట్టూ తిరగాలి అని చెప్పి భయపడిపోయి వాళ్ళకి ఒక 20 లక్షలు 30 లక్షలు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ అమౌంట్ ఇచ్చి క్లోజ్ చేసుకుంటారు అనమాట. మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో చూసుకుంటే ఒక బిలో 1 year మ్యారేజ్ అనే కేసెస్ 498 లో ఉన్నాయి. మనం చూసుకుంటే బిలో 1 year మ్యారేజ్ అయిన కేసెస్ లో చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 50 to 70% ఆ కేసెసే ఉంటాయి. ఎందుకు? కేవలం అమౌంట్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి అని అంటే డైరెక్ట్ 498 కేసు ఫైల్ చేసిర్రు, నోటీస్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. సో దీని వల్ల ఒరిగేది ఏం లేదు, నోటీస్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మనం గనక హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసుకుంటే పిటిషనే క్వాష్ అయిపోతుంది. లేదు నేను హైకోర్టుకి వెళ్ళి పెట్టుకునే అంత కెపాసిటీ నాకు లేదు, నేను లోయర్ కోర్టులోనే చూసుకుంటా అన్న సిచ్యువేషన్స్ లో కూడా సో ఏదైతే వీళ్ళ పేరెంట్స్ కోర్టుకి రాలేకపోతారు కాబట్టి సో వీటన్నిటిని గుర్తించి ఒక ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా వీళ్ళ దగ్గర మెడికల్ బిల్స్ ఇవన్నీ పెట్టేసుకొని పర్మనెంట్ కూడా ఏదైతే వీళ్ళ హైకోర్టులో అపీరెన్స్ కూడా
ఏదైతే అపియరెన్స్ ఆప్షన్స్ కూడా మనం ఒక స్టే తెచ్చేసుకుంటే వీళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు రెగ్యులర్ గా. ఫర్ ద అపియరెన్స్ కి ఒక క్వాష్ లోనే ఒక అయ్యే ఒక స్టే తెచ్చుకున్నా కూడా వీళ్ళ అపియరెన్స్ కూడా ఛాన్స్ ఉండదు. సో వీటన్నిటికీ ఉన్నాయి ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తెలియక చాలా మంది ఏంటంటే సెటిల్మెంట్కి వెళ్ళిపోవడం, లేదా వాళ్ళని ఒకటే బతిలాడుతూ ఉంటే వాళ్ళు మాట వినకుండా వీళ్ళని ఏర్పించడం. సో ఇట్లాంటి కేసెస్ అనేది చాలా ఉన్నాయి అనమాట. కానీ ఏంటంటే ఈ ఎవరైతే ఈ ఉన్నారో ఈ సఫర్ అయ్యేటోళ్ళు వాడు ప్రాపర్ గా చెప్పినామనుకో వినడు అనమాట. వాడు ఏదైతే వాడు గుడ్డిదారిలో వాడే పోతాడు. సో రీసెంట్ గా నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఆమె జాబ్ చేస్తుంది, వాళ్ళ బాబును చూడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆమె. సో ఒక 5 years ఏజ్ ఉన్న ఒక బాబు ఉన్నాడు. సో వాడికి వీడి అమౌంట్ పంపిస్తున్నాడు బాబు కోసం అని చెప్పి, ఆమె వాళ్ళ వైఫ్ అకౌంట్ లో నుంచి అమౌంట్ వేస్తున్నాడు. బట్ ఆమె ఇవ్వట్లే, రిటర్న్ వీడికే కొట్టేస్తుంది. సో వాడు పుట్టినప్పుడు చూసిండంట, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బాబుని వాడు చూడలేదు ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో. అదే జీడబ్ల్యూపీ ఫైల్ చేసుకో, నీ కొడుకుని చూసుకోవచ్చు అని అంటే నాకు డైరెక్ట్ గా చూడండి అని అంటారు, సెటిల్మెంట్ కి చూడండి అని అంటారు. ఆమె 498 ఫైల్ చేసింది, డివిసి ఫైల్ చేసింది, మెయింటెనెన్స్ ఫైల్ చేసింది, అన్ని ఫైల్ చేసింది, ఉన్న కేసులు ఏమైతే ఫైల్ చేసింది అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ క్వాష్ చేయించుకోవచ్చు. సో జీడబ్ల్యూపీ ఫైల్ చేసుకో, లేదా దాంట్లో ఒక స్టే చేసుకోవచ్చు, ఏదైతే లోయర్ కోర్టులో నడుస్తుందో దాంట్లో ఒక స్టే చేసుకోవచ్చు అని అంటే నాకు సెటిల్మెంటే కావాలి. సో ఆమె ఇప్పుడు వాళ్ళు ఎట్లా కూర్చుంటారు, పైన కూర్చుంటారు వాళ్ళు, నాకు 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి, కొడుకుని చూడాలంటాడు వీడు. వాళ్ళకి ఆమెకి అమౌంట్ పంపిస్తాడు, ఆమె రిటర్న్ ఇస్తుంది, మళ్ళీ ఆమె మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేసింది కోర్టులో. సో ఆ ప్రూఫ్స్ అన్ని చూపించినా కూడా నాకు ఆ ప్రూఫ్స్ ఏం చూపించద్దు, నాకు సెటిల్మెంట్ కావాలి అని అంటాడు. సో ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఇట్లనే చేస్తారు అనమాట. సగం మంది క్లయింట్స్ ఇట్లనే ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైతే కంజెస్టెడ్ వేలో ఉంటుందో వాళ్ళకి ఆ వేలోనే పోతాం మనం కూడా. సో ప్రాపర్ గా మన నార్మల్ గా ఇప్పుడు ఏదైతే మేము చెప్పిన వేలో ప్రాపర్ గా పోతే కంపల్సరీ ఒక రిలాక్సేషన్ అని వస్తుంది. లేదు మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, మీకంటూ ఉంది అని అంటే అదొకసారి ఒకసారి చెప్పినా కూడా అది ప్రాపర్ వేలో ఉందా లేదా అనేది చెప్తే దాన్ని బట్టి మేము చెప్తాం. నువ్వు అడ్వకేట్ దగ్గరికి వచ్చినావు అని అంటే, మాలాంటి అడ్వకేట్ దగ్గరికి వచ్చినావు అని అంటే నువ్వు కనీసం మేము చెప్పింది వినాలి. వినకుండా నా వేలో నేను పోతానంటే నీకు వేస్ట్ అడ్వకేట్. సో అట్లా చాలా మంది ఈ వేలోనే పోయి సఫర్ అయిపోయి సెటిల్మెంట్ చేసుకుంటారు అనమాట. సెటిల్మెంట్ చేసేసుకొని వాళ్ళకి అమౌంట్ కట్టి లాస్ అయిపోతారు. సో నేను అందుకే చెప్పేది ఏంటి అని అంటే, ఇట్లాంటి ఫాల్స్ 498 కేసుకి కానీ, ఇన్ కేసు మెయింటెనెన్స్కి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కావాలి అనుకుంటే హైకోర్టు నుంచి క్వాష్ కూడా వేసుకోవచ్చు. సో ఎవరైతే మాలాంటి అడ్వకేట్లను అప్రోచ్ అయితే మేము సజెషన్ అనేది ఇస్తాం, ఒకవేళ మూవ్ చేయమంటే పిటిషన్ అయినా మూవ్ చేయించేస్తాం. సో ఇవన్నీ మీరు అన్నట్టు చాలా మందికి తెలియక ఓకే సెటిల్మెంట్ అయితే బెటరు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి చెయ్యాలి అని కాకుండా మీరు చెప్పినట్టు సింపుల్ థింగ్స్, అసలు అంటే ఏమంటారు అంతంత అమౌంట్ పే చేసి సెటిల్మెంట్ చేసుకోవడం కన్నా క్వాష్ అనేది వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే దానికి ఏమైనా ప్రాసెస్ అన్నట్టు ఏమైనా ఉంటుందా సార్? అంటే ప్రాసెస్ అనేది మేము చూసుకుంటాం. ప్రాసెస్ అనేది మిమ్మల్ని అప్రోచ్ అవుతే చాలు అంటారు. అప్రోచ్ అయితే చాలు. ఈవెన్ ప్రాసెస్ అనేది ఏ అడ్వకేట్ ని అప్రోచ్ అయినా, ఎవరిని అప్రోచ్ అయినా, సో ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉంటది. సో ప్రాసెస్ అనేది డీల్ చేయడానికే కదా మేము ఉన్నది. సో ఆ ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. 498 కేసు గురించి ఎవరు భయపడిన అవసరం లేదు. సార్ చెప్పినట్టు అన్ని థింగ్స్ కూడా ఫాలో అయిపోయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.